హాయ్ వెల్కమ్ టు సండే స్పెషల్ తెలుగు మిత్రులకు స్వాగతం. మనం ఆల్మోస్ట్ 2-3 వారాలు స్కిప్ చేసినట్టున్నాం సండే వీడియోస్. ఇట్స్ ఓకే, బెటర్ లేట్ దెన్ నెవర్, ఐఎమ్ బ్యాక్. ఈరోజు షార్ట్ అండ్ స్వీట్, చాలా ఆ, చిన్న విషయమే, చిన్న విషయమే కానీ సూక్ష్మమైంది, చాలా ఆ, ముఖ్యమైంది. చాలా ముఖ్యమైనది ఈ చార్ట్ చూడు. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 31 డిసెంబర్ వచ్చింది అనుకోండి, January 1 వచ్చింది అనుకోండి, అయ్యో గోల్స్ రాసుకోవాలి, ఈ సంవత్సరం గోల్స్ అంటారు, రాసుకుంటుంటారు కదా. అదొక ఫ్యాషను. మనం గోల్స్ రాసుకుంటాము, లేకపోతే ఇంకేవేవో చేస్తుంటాం. ఐ వాంట్ దిస్, ఐ వాంట్ దట్, ఐ వాంట్ దిస్. అయితే డ్రీమ్స్, యూ షుడ్ హ్యావ్ డ్రీమ్స్ అంటాం. వితౌట్ డ్రీమ్స్ యూ కాంట్ అచీవ్ ఎనీథింగ్ అని. అదొక థియరీ. తర్వాత ఏంటంటే యూ షుడ్ హ్యావ్ బర్నింగ్ డిజైర్. నేను మోటివేషన్ రిలేటెడ్ క్లాసులు చాలా విన్నాను, చాలా వినేవాడిని. ఒక స్టేజ్లో సంవత్సరాల తరబడి విన్నాను, నంబర్ ఆఫ్ టైమ్స్, ఫ్రమ్ నంబర్ ఆఫ్ స్పీకర్స్. స్ట్రాంగ్ బర్నింగ్ డిజైర్, యూ షుడ్ హ్యావ్ ది స్ట్రాంగ్ బర్నింగ్ డిజైర్. అది స్ట్రాంగ్ బర్నింగ్ డిజైర్ అని విని విని చాలా. అయితే నేను జీవితంలో అర్థం చేసుకున్నది ఏంటంటే, అనుభవపూర్వకంగా, డిజైర్ ఉంటే సరిపోతుందా, లేదా డ్రీమ్ ఉంటే సరిపోతుందా? యూ షుడ్ హ్యావ్ ఎ డ్రీమ్ అంటారు కదా. అంటే మీకు డ్రీమ్ ఉంటే సరిపోతుందా, డిజైర్ ఉంటే సరిపోతుందా అనే దాని మీద నేను చాలా కాలంగా చాలా ఆలోచించాను. నా వరకు నేను ఎక్స్పెరిమెంట్ కూడా చేసి చూసా. అయితే వాట్ ఈజ్ మిస్సింగ్ అంటే, దెర్ ఈస్ ఎ మిస్సింగ్ లింక్. దట్ మిస్సింగ్ లింక్ ఈజ్ వై వి డోంట్ గెట్ వాట్ వి వాంట్. ఇప్పుడు మళ్ళీ మీరు ఆ, పూర్వజన్మ సుకృతం, దుష్కృతం, కర్మఫలం, తర్వాత డెస్టినీ, ఇవన్నీ తీసుకొస్తారు కదా. ఇవన్నీ పక్కన పెట్టండి, గుర్తుపెట్టుకోండి. డెస్టినీ అనేది ఉంటుంది, కరెక్టే. కర్మ అనేది ఉంటుంది, కరెక్టే. బట్ ఎఫర్ట్ ఈజ్ ఎఫర్ట్. ఇఫ్ యూ హ్యావ్ ఎఫర్ట్, ఇఫ్ యూ కెన్ మేక్ ఎఫర్ట్, దట్ యూ మే గెట్ ఇట్, నో మ్యాటర్ వాట్ ది కర్మ ఈజ్, నో మ్యాటర్ వాట్ ద డెస్టినీ ఈజ్. ఎందుకని? ఇట్ ఈస్ పాసిబుల్. ఎఫర్ట్ హ్యాస్ నో సబ్స్టిట్యూట్. అదే. అంతేగాని నాకు రాసి పెట్టుందో లేదో ఎందుకు ట్రై చేయటం, అనుకోవటం, లేదా లైట్గా ట్రై చేసి వదిలిపెట్టేయటం, నాకు రాసి పెట్టలేదేమో అనుకోవటం, ఇవన్నీ కూడా నాట్ కరెక్ట్. సి వి హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లాట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ. బికాస్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ, బికాస్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ, వి కెన్ డిజైర్, వీ కెన్ అచీవ్. ఆ ఫ్లెక్సిబిలిటీకి ఉన్నటువంటి అడ్వాంటేజ్. అందుకని ఫ్లెక్సిబిలిటీ, డెస్టినీ అనేది రిజిడ్గా ఉండదు. ఆ, కర్మ అనేది కూడా ఆ, మీకు రిజిడ్గా, స్ట్రిక్ట్గా ఏం పనిచేయదు. మీ ఎఫర్ట్ దాన్ని మార్చగలదు. అశోకుడు అతి క్రూరుడు. అశోక్ చక్రవర్తి అతి క్రూరుడు. ఘోర చాలా ఘోర ఘోర అకృత్యాలు చేశాడు. అకృత్యాలు చేసి అన్నని ఆ చలిమంటలో కాలుస్తారు, చలిమంటలో కాల్చినట్టు కాల్చి చంపి వదినని చెరబట్టి రాజయ్యాడు. తర్వాత ఆ తర్వాత కూడా చాలా భయంకరంగా యుద్ధాలు చేసి, చాలా, అంటే చెప్పాలంటే భారతదేశంలో, హిందూ దేశంలోని హిందూ రాజుల్లో అశోకుడంతటి క్రూరుడు లేడు. మరి అన్ని పాపాలు చేసి ఆ, ఎట్లాగా, హౌ హీ కుడ్ అంటే, ఒకటేంటంటే సమ్ పాస్ట్ గుడ్ కర్మ క్యారీడ్ ఫార్వర్డ్. మౌర్య మౌర్య సామ్రాజ్యంలో పుట్టడానికి, ఆ, మౌర్య చంద్రగుప్తుడికి వారసుడిగా పుట్టడానికి, అది పాస్ట్ కర్మ దట్ క్యారీడ్ హిమ్.
అయితే ఆ పాస్ట్ గుడ్ కర్మని దుర్వినియోగం దుర్వినియోగం చేశాడు బికాస్ ఆఫ్ హిస్ బ్యాడ్ డీడ్స్. అయితే స్టిల్ హీ కుడ్ మేక్ ఇట్, హీ కుడ్ కన్వర్ట్ ఇట్ ఇంటూ గుడ్ గుడ్ థింగ్. ఎట్లా అంటే అపార దానం, అంటే ఒక స్టేజ్లో రియలైజేషన్ వచ్చింది. ఆ రియలైజేషన్ వచ్చిన దగ్గర నుంచి అతిగా భయంకరంగా అది బుద్ధిజంలోకి మారిపోయి టోటల్ ట్రాన్స్ఫర్మేషన్, పారాడైమ్ షిఫ్ట్ అన్నమాట ఆయన లైఫ్లో. ఆ పారాడైమ్ షిఫ్ట్లో దానం, దానం అంటే ఎట్లా అంటే చేతికి ఎముకలు లేవు బొయ్యకులు లేదు అంటారు కదా, అట్లా చేసి ఆ దానం చేస్తూ దానం చేస్తూ 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 బోల్డ్ అంత గుడ్ కర్మ ఎక్యుములేట్ చేసుకున్నాడు ఫైనల్గా. చూసారా? సో ఈ మన లైఫ్ జర్నీలో మనం ఇప్పటి వరకు ఎలా ఉందో దట్ ఈజ్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. కానీ ఇప్పటి నుంచి చేసే మన కార్య మన మన ఆలోచన నడవడిక తర్వాత ఆ, మన పనులు రేపటి జీవితాన్ని ఆ, ప్రభావితం చేస్తాయి. బైగాన్స్ ఆర్ బైగాన్స్, అయిపోయిన దాని గురించి వద్దు, అవపోయే దాని గురించి అది మన చేతిలో ఉంది. కాబట్టి డెస్టినీ అనేది రిజిడ్గా ఫిక్స్డ్గా ఉంటుందని అనుకోకూడదు. ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది డెస్టినీలో. దానికి ఎఫర్ట్ కావాలి, ఎఫర్ట్ కావాలి, డిజైర్ కూడా కావాలి కదా, కోరిక కూడా కావాలి కదా. నాకు ఇది కావాలి, ఐ వాంట్ టు డూ దిస్, ఐ వాంట్ టు గెట్ దిస్ అనేది ఉంటుంది కదా. బట్ ఈ సైంటిస్ట్, ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ సైంటిస్ట్ కనిపెట్టింది, అర్థం చేసుకుంది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ డిజైర్ ఆర్ డ్రీమ్ అలోన్ దట్ గెట్స్ యూ వాట్ యు వాంట్. డిజైరు డ్రీము ఉంటే సరిపోదు. ఇట్ ఈస్ నాట్ ద డిజైర్, రాదర్ హౌ యు థింక్ అపాన్ ఇట్, హౌ యు యాక్ట్ అపాన్ ఇట్. మనం చూడండి, మనం చేసే యాక్టివిటీ థాట్ ప్రాసెస్ మీద బేస్ అయి ఉంటుంది కదా. మనం ఆలోచించుకుంటే దాన్ని మనం ఆలోచించింది అమలు చేస్తాం, అంతే కదా. మనం ఇలా ఉండాలి, ఇలా చేస్తానని అనుకుంటాం, ఆలోచన వస్తుంది, ఆ పని చేస్తాము. అంటే థాట్స్, డీడ్స్, థాట్స్, యాక్షన్స్ ఉంటాయి చూసారా. యాక్షన్స్ ఫాలో థాట్స్ కదా. సో ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ది డిజైర్ అలోన్, ఇట్ ఈస్ యువర్ బిలీఫ్ దట్ గెట్స్ యూ వాట్ యు వాంట్. అంటే మీరు కోరుకున్నది, మీరు కావాలనుకున్నది మీరు సాధించగలరు అనే నమ్మకం మీకుంటే అది అవుతుంది, లేకపోతే అవ్వదు. ఎంత సింపుల్ అండి. దీన్ని సాగదీయకుండా షార్ట్లో చెప్ షార్ట్లో చెప్పాలనుకుంటున్నాను ఈరోజు. ఐ వాంట్ టు మేక్ ఏ షార్ట్ వీడియో టుడే. సో ఫైనల్గా ఏంటంటే ఇట్ ఈస్ నాట్ డిజైర్ అలోన్. రీసెంట్గా మీకు ఓప్రా విన్ఫ్రే, ఓప్రా విన్ఫ్రే గురించి మీరు వినే ఉంటారు కదా. మేడం, షీ వాజ్ ద రిచెస్ట్, ఒక స్టేజ్లో రిచెస్ట్ ఉమెన్ ఇన్ ద నీగ్రో ఉమెన్ ఇన్ ద వరల్డ్. షీ హ్యాడ్ ఎ వెరీ పూర్ బ్యాక్గ్రౌండ్. ఈ ఓప్రా విన్ఫ్రే, ఓపిఆర్ఏహెచ్, ఓప్రా విన్ఫ్రే, అది మీరు గూగుల్ సెర్చ్ చేసి కొట్టారంటే ఆవిడ జీవిత చరిత్ర వచ్చేస్తుంది. అంటే ఈవిడ యాంకర్ అనమాట, టీవీలో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని ఇంటర్వ్యూ చేస్తుంది. నాట్ ఆర్డినరీ. అంటే తను ఇంటర్వ్యూ చేయడానికి ఎంచుకున్నది అంటే అతను బిగ్ అచీవర్ లేదా పెద్ద సెలబ్రిటీ అయి ఉండాలి. అండ్ షీ మేక్స్ ఎ హ్యూజ్ లాట్ ఆఫ్ మనీ, లాట్స్ ఆఫ్ మనీ. సో ఆవిడ అంటది, జస్ట్ మీకు చదివి వినిపిస్తాను. తనకి యాక్చువల్గా అంటే చిన్నప్పుడు వాళ్ళ అమ్మ కనేసి పిల్లని వాళ్ళ అమ్మ దగ్గర వదిలేసి వెళ్ళిపోయిందట. అంటే ఈవిడ అమ్మమ్మ దగ్గర పెరిగిందట. నీగ్రో ఆ, దీనికి కదా, మిసిసిపిలో ఉండేది. అంటే కట్టుకోవటానికి బట్టలు లేకపోతే పెద్ద పెద్ద ఆకులు ఉన్న చెట్లుకి కొన్ని చెట్లు ఉండే, పెద్ద పెద్ద ఆకులు ఉంటే ఆ ఆకులు చుట్టుకునేదట ఒంటి మీద. అటువంటి సిచ్యువేషన్. షీ సేస్
Those early years in rural Mississippi didn't seem so miraculous at the time. Now I know every breath, every choice defines the greater outcome. And I grew up loving trees and big skirts and books. I much later realized you don't become. తను ఏం చెప్తున్నది అంటే తన బర్త్డే సందర్భంగా ట్వీట్ అన్నమాట ఇది. తను ఏమంటున్నదంటే ఐ మచ్ లేటర్ రియలైజ్డ్ తదుపరి కాలంలో నేను రియలైజ్ అయ్యాను, గుర్తించాను. ఏంటి రియలైజ్ అయ్యాను అంటే యు డోంట్ బికమ్ వాట్ యు వాంట్. అంటే నువ్వేం కావాలనుకుంటున్నావో అదేం అవ్వవు. నీకేం అట్లా అవ్వదు. నువ్వు నువ్వు కోరుకున్నదేం అవ్వదు. నాట్ ఈవెన్ యువర్ గ్రేటెస్ట్ డిజైర్స్. అంటే నీ గ్రేటెస్ట్ డిజైర్స్ కూడా, నువ్వు ఎంత గొప్పగా డిజైర్ ఉన్నా కూడా, గ్రేటెస్ట్ డిజైర్స్ అంటే స్ట్రాంగెస్ట్ బర్నింగ్ డిజైర్స్ ఉన్నా కూడా అవ్వదు. డోంట్ బికమ్ వాట్ యు వాంట్, నాట్ ఈవెన్ యువర్ గ్రేటెస్ట్ డిజైర్స్. యు బికమ్ వాట్ యు బిలీవ్. గాట్ ఇట్? యు బికమ్ వాట్ యు బిలీవ్. ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం. యు బికమ్ వాట్ యు బిలీవ్. ఇఫ్ యు బిలీవ్ that you can do something, and you will be able to do it. If you believe you can achieve something, you will do it. అది ఎట్లా? ఎందుకంటే దీనికి తను ఇంకోటి చెప్తుంది. ఇట్స్ ఆల్ స్టార్టెడ్ బై టూ పీపుల్, మై ఫాదర్ అండ్ మదర్. మై ఫస్ట్ 6 years of life I was raised by grandmother who gave me my life's greatest gift. My life's greatest gift was given by my grandmother. She taught me. చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, నోట్ చేసుకోవడానికి. షీ టాట్ మీ అంటే వీళ్ళ గ్రాండ్ మదర్, అమ్మమ్మ ఏం చెప్పేదట? ఐ వాజ్ గాడ్స్ చైల్డ్. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. అంటే అమ్మమ్మ మనవరాలతో అనేదట, యు ఆర్ గాడ్స్ చైల్డ్, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. ఎట్లా? యాబ్జెక్ట్ పావర్టీ, కట్టుకోవటానికి బట్టలు కూడా లేని, తినటానికి సరిగ్గా తిండి కూడా లేని రోజులు అవి. తను వాళ్ళ మదర్ ఎక్కడికో వెళ్ళిపోయింది, తన తల్లి దగ్గర బిడ్డను వదిలేసి. షీ వాజ్ రైజ్డ్ బై హర్ గ్రాండ్ మదర్. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. షీ వుడ్ టెల్ మీ అండ్ ఐ బిలీవ్డ్ హర్. అలా చెప్తూ ఉండేదట, నేను నమ్మాను అంది. మా అమ్మమ్మ చెప్తూ ఉండేది, యు ఆర్ గాడ్స్ చైల్డ్, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ అని చెప్తూ ఉండేదట. నేను నమ్ముతూ వచ్చాను, నేను నమ్మాను, అండ్ ఐ బికేమ్. అంటే బిలీఫ్ అనేది ఎంత ఇంపార్టెంటో, ఎంత రెలవెంటో ఈ ఈ లైన్ చెప్తున్నాయి. మీకు ఈ సందర్భంలో ఇంకోటి చెప్తాను, మీరు వినే ఉంటారు. మౌర్య చంద్రగుప్తుడు మౌర్య సామ్రాజ్యానికి మూల విరాట్ కదా. మౌర్య చంద్రగుప్తుడు తల్లి మొరయ అనే ఆవిడ పేరు ఎక్కడో హిస్టరీలో చదువుకున్నాం. ఆవిడట, నేను ఇది హిస్టరీలో చదివాను ఎక్కడో. ఆవిడ, నువ్వు చాలా గొప్పవాడివి అవుతావు, యు ఆర్ వెరీ గ్రేట్, చాలా యు బికమ్ వెరీ గ్రేట్ అట్లా అంటూ ఉండేదట. అలాంటి విజన్ తోటే చూడండి, పేరెంట్స్ తాలూకు విజను చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. అంటే పేరెంట్స్కి విజన్ లేకపోతే పిల్లల విషయంలో, మా వాడు ఇలా ఉండాలి, ఇలా చదవాలి, లేకపోతే ఇంత గొప్పవాడు అవ్వాలి, మా అమ్మాయి ఇలా ఉండాలి, నా పిల్లలు ఇలా డెవలప్ అవ్వాలి అనే విజను లేకపోతే ఏదో ఆటో పైలట్ స్కీమ్ లాగా వెళ్ళిపోతుంది. వాళ్ళ విజను స్ట్రాంగ్గా ఉంటే థింగ్స్ మూవ్ ఇన్ దట్ డైరెక్షన్. అంటే ఏంటంటే స్ట్రాంగ్ విజన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. చూడండి, మౌర్య చంద్రగుప్తుడి తల్లి తాలూకు విజన్ ఎంత స్ట్రాంగ్ అంటే, నువ్వు చాలా గొప్పవాడివి అవుతావు, అది అని అట్లా చెప్తూ చెప్తూ వచ్చింది. ముఖ్యంగా ఇంప్రెషనబుల్ ఏజ్ ఉంటుంది కదా పిల్లలు. ఇంప్రెషనబుల్ ఏజ్ అంటే 12 years వరకు, 6 to 12, 5 ఈ రోజుల్లో ఇంకా చెప్పాలంటే 5 years. 5 to 12 years ఏజ్, 5 నుంచి 12 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న పిల్లల ఇంప్రెషనబుల్ ఏజ్ అంటారు దాన్ని.
ఆ ఇంప్రెషనబుల్ ఏజ్ చాలా ఇంపార్టెంట్. ఏదన్నా ప్లాంట్ చేయటానికి అంటే చూడండి, సాయిల్ ప్రిపరేషన్, సాయిల్ చక్కగా ప్రిపేర్ చేసి ఆ, నీరు పోసి అనువుగా ఉన్నప్పుడు అప్పుడు విత్తనం వేస్తాం. విత్తనం వేసినప్పుడు అది జర్మినేట్ అవుతుంది. అలాగే పిల్లల్లో ఏవైనా మంచి ఇవి ప్రిన్సిపల్స్ ప్లాంట్ చేయాలంటే ఈ వయసులోనే 5-12 సంవత్సరాల మధ్యలో ఈజీగా వాళ్ళంతా బ్లాంక్గా ఉంటుంది కదా మైండ్. ఇలాంటివి అన్నీ తీసుకుంటారు, మనం చెప్పినవి తీసుకుంటారు. వాళ్ళ మైండ్లో ఇంప్రెస్ అయిపోతాయి, అంటే ప్రింట్ అయిపోతాయి. ఆ ప్రింట్ అయిపోవటం అనేది వాళ్ళ త్రో అవి ఒక మైండ్ సెట్లా డెవలప్ అయ్యి వాళ్ళ లైఫ్ని గైడ్ చేస్తాయి, నాటుకుపోతాయి మైండ్లో. సో ఆ స్టేజ్లో మరి అలాగా మౌర్యచంద్రగుప్తుడి తల్లి చెప్తూ ఉండేది కదా, అట్లా అయ్యాడు. ఇంకొక ఎగ్జాంపుల్ శివాజీ, ఛత్రపతి శివాజీ. ఛత్రపతి శివాజీ తల్లి కూడా అలాగే ఎంకరేజ్ చేసేదట, అలాగే చెప్పేదట, నువ్వు వీరుడివి, సూర్యుడివి, గొప్పవాడివి, చాలా గొప్పవాడివి అవుతావు, నువ్వు అది ఇదండి రాజు అయిపోతావు. అట్లా 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 చెప్తూ ఉండేదట, ఆయన వింటూ ఉండేవాడట. అండ్ ఫైనల్లీ వింటూ 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 ఈ బికేమ్ ఛత్రపతి శివాజీ గురించి చెప్పాల్సిందే ఉంది. భారతదేశంలో గొప్ప చక్రవర్తి, శివాజీ చక్రవర్తి అనాలా లేకపోతే రాజు అనాలా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, గొప్ప ఛత్రపతి. అసలు ఛత్రపతి బిరుదు వచ్చింది కదా శివాజీకి. ఛత్రపతి అయ్యాడు అంటే, అది గొప్ప రాజు అయ్యాడంటే దానికి ఆయన తాలూకు తల్లి తాలూకు విజను, వాట్ షీ ఇంజెక్టెడ్ ఇన్ హిజ్ మైండ్, నువ్వు చాలా గొప్పవాడు, చాలా గొప్పవాడు అని. ఇది ఎందుకు చెప్తున్నానంటే, పిల్లల పెంపకంలో ఈ విషయాన్ని అలక్ష్యం చేయకూడదు, అంటే ఈ విషయాన్ని విస్మరించకూడదు. మన పిల్లలు బాగా పెరిగి ప్రయోజకులు అవుతారు అంటే అవటానికి మన పాత్ర కూడా ఉంది. అంటే వాళ్ళని పోషించి తిండి బట్ట ఇచ్చి చదువుకి డబ్బులు ఖర్చు పెడితే సరిపోదు, వాళ్ళని మోటివేట్ చేయగలగాలి ప్రాపర్గా. వాళ్ళలో ఒక రకమైనటువంటి బిలీఫ్ సిస్టమ్ డెవలప్ చేయాలి. నువ్వు బ్రహ్మాండంగా, నువ్వు హై జంప్ నువ్వు చేయగలవు అన్నారు అనుకోండి, హై జంప్ ట్రై చేస్తాడు. లేకపోతే నీ వల్ల వదిలే, నువ్వు యూ కాండు, వదిలేయలే అంటే, ఆహా కాదులే వదిలే అంటే బహుశా నా వల్ల కాదేమో అని అనుకుంటాడు. సో పేరెంట్స్ చేతిలో ఉంది చాలా. తర్వాత ఇంకొకటి మీకు మీకు షేర్ చేస్తాను. నెపోలియన్ హిల్ మీరు విన్నారండి? నెపోలియన్ హిల్ పేరు విన్నారా? ఈజ్ అ గ్రేట్ పైనీర్. ఆయన కోట్స్ చూడండి ఒకసారి. చెరిష్ యువర్ చెరిష్ యువర్ విజన్స్ అండ్ యువర్ డ్రీమ్స్ యాజ్ దే ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ యువర్ సోల్, యాజ్ దే ఆర్ చిల్డ్రన్ ఆఫ్ యువర్ సోల్, ద బ్లూ ప్రింట్స్ ఆఫ్ యువర్ అల్టిమేట్ అచీవ్మెంట్స్. మీ విజను, మీ డ్రీమ్స్ని చెరిష్ చేయండి, ఎంజాయ్ చేయండి. దే ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ యువర్ సోల్. మీ ఆత్మకి బిడ్డలు వంటివి. ద బ్లూ ప్రింట్స్ ఆఫ్ యువర్ అల్టిమేట్ అచీవ్మెంట్స్. మీ అచీవ్మెంట్స్కి అవి బ్లూ ప్రింట్స్. చూసారా? దీనికంటే అన్నిటికంటే మోస్ట్ పాపులర్ మోస్ట్ పాపులర్ కొటేషన్ ఏంటంటే ఇది చూడండి. వాట్ ఎవర్ ది మైండ్ ఆఫ్ మ్యాన్ కెన్ కన్సీవ్, వాట్ ఎవర్ ది మైండ్ ఆఫ్ మ్యాన్ కెన్ కన్సీవ్ అండ్ బిలీవ్, ఇట్ కెన్ అచీవ్. వాట్ ఎవర్ ది మైండ్ ఆఫ్ మ్యాన్ కెన్ కన్సీవ్ అండ్ బిలీవ్. కన్సీవ్ అంటే ఇక్కడ ఏంటంటే, కన్సీవ్కి రెండు మూడు అర్థాలు ఉన్నాయి. కన్సీవ్ అంటే గర్భం ధరించడం, గర్భం దాల్చడం, ప్రెగ్నెంట్ కావడం. కన్సీవ్ అంటే టు ఫార్మ్ ఎన్ ఐడియా, టు ఫార్మ్ ఏ కాన్సెప్ట్, ఒక కాన్సెప్ట్, ఒక ఐడియాని తయారు చేసుకోవటం, క్రియేట్ చేయటం. సో మన మైండ్ ఏదైతే కన్సీవ్ చేస్తుందో, నేను లండన్ వెళ్తాను, లండన్లో చదువుకుంటాను, అక్కడే జాబ్ చేస్తాను,
ఫర్ ఎగ్జాంపుల్, అట్లా సంబడి ఈజ్ కన్సీవింగ్ అంటే కాంటెంప్లేటింగ్ అట్లా కూడా చెప్పచ్చు. హీఈస్ ఫార్మింగ్ ఎన్ ఐడియా. లండన్ బ్రిడ్జ్ చూశాడు, ఓ ఇక్కడికి కూడా వెళ్తాను, ఐ విల్ విజిట్ దిస్ ఆల్సో. పక్కనే ఉన్న ప్యారిస్ వెళ్ళి ఆ, ఐఫిల్ టవర్ కూడా చూస్తాను. ఆ ఐఫిల్ టవర్ పిక్చర్లే చూస్తున్నాడు. ఈజ్ కన్సీవింగ్, ఫార్మింగ్ అన్ ఐడియా ఏంటి, లండన్లో ఉండటం, లండన్ సిటీలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్, కట్టడాలు అవి ఇవన్నీ చూడటం. అంటే అక్కడికి వెళ్ళిపోయాడు అతను మెంటల్గా. ఒక రకంగా చెప్పాలంటే ఇది విజువలైజేషన్, ఇమాజినేషన్ లాంటిదే. సో వాట్ ఎవర్ ది మ్యాన్, మైండ్ ఆఫ్ మ్యాన్ కెన్ కన్సీవ్ అండ్ బిలీవ్. ఇది చూడండి చాలా ఇంపార్టెంట్. అండ్ బిలీవ్, ఐడియా ఫామ్ చేసుకుంటే సరిపోదు. నాకు ఇది కావాలి, అది కావాలి, ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, నేను ఇలా ఉండాలి, అలా ఉండాలని ఐడియా ఫామ్ చేసుకుంటే సరిపోదు. అండ్ ఈ షుడ్ ఆల్సో బిలీవ్ దట్ హీ కెన్ డూ ఇట్, హీ కెన్ అచీవ్ ఇట్. అంటే నేను లండన్ వెళ్ళాలి, లండన్లో చదువుకోవాలి, లండన్లో స్థిరపడాలి, యూరోప్, యూరోప్ చాలా అందంగా ఉంటుంది అంటారు, చుట్టుపక్కల యూరోపియన్ కంట్రీస్ కూడా విజిట్ చేయాలి, ఇవన్నీ అనుకోవటం కన్సీవింగ్ అన్ ఐడియా. దట్ ఈస్ నాట్ ఎనఫ్. అండ్ ఈ షుడ్ ఆల్సో బిలీవ్ దట్ యూ విల్ బి ఏబుల్ టు డూ ఇట్, యూ కెన్ డూ ఇట్. చూసారా, కన్సెప్షన్ ఆఫ్ ఎన్ ఐడియా అండ్ బిలీవింగ్ దట్ ఐడియా, బ్రూడింగ్ ఓవర్ దట్ ఐడియా, ఇట్ కెన్ అచీవ్ వాట్ ఎవర్ ది మైండ్ ఆఫ్ మ్యాన్ కెన్ కన్సీవ్ అండ్ బిలీవ్, ఇట్ కెన్ అచీవ్. అంటే అచీవ్మెంట్ కి, టు అచీవ్ సంథింగ్ వి వాంట్, మెయిన్ హర్డిల్ ఏంటంటే అవర్ బిలీఫ్ సిస్టమ్. అమ్మో నేనా, ఇది నా వల్ల అవుతుందా అనుకుంటే డామ్ ఫ్లాప్ అయిపోతుంది. లేదు లేదు, ఐ కెన్ డూ ఇట్ అని అనుకుంటే చేయగలుగుతారు. ఇఫ్ యూ థింక్ యూ కెన్, యూ కెన్. ఇఫ్ యూ థింక్ యూ కాంట్, యూ కాంట్. ఇదే కదా తరచుగా మనం డిస్కస్ చేసుకుంటుంటాం. మనం చేయగలము అనుకుంటే చేయగలుగుతాం, చేయలేము అనుకుంటే చేయలేకపోతాం, అంతే. నేనా, బొంబాయా, నేను బొంబాయి వెళ్ళి స్టాక్ మార్కెట్లో మ్, రీసెర్చ్ చేయటమా, చేయగలనా, నా వల్ల అవుతుందా ఇది అనుకుంటే ఏం కాదు. లేదు లేదు, నేను వెళ్తాను, వెళ్ళాలి, సాధించి తీరుతాను అని అనుకున్నాను అనుకోండి, ఎస్, మీరు వెళ్తారు, మార్గం సుగమం అవుతుంది. సంబడి విల్ బి దేర్ టు హెల్ప్ యూ ఆర్ గైడ్ యూ, అండ్ యూ విల్ రీచ్ యువర్ గోల్స్, యూ విల్ అచీవ్ యువర్ గోల్స్. చూసారా. సో డ్రీమ్స్ ఉంటే సరిపోదు, గోల్స్ పెట్టుకుంటే సరిపోదు, మీలో బిలీఫ్ సిస్టమ్ కూడా ఉండాలి. మీకు మీ మీద నమ్మకం ఉండాలి. ఇది అవుతుంది ఖచ్చితంగా అనేటటువంటి నమ్మకం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అది సాధ్యం అవుతుంది, లేకపోతే కాదు అనేది ఇది చెప్తుంది. చూసారా, ఇద్దరు చెప్పారు కోఇన్సిడెంట్. ఆ నెపోలియన్ హిల్ చెప్పారు ఒక రకంగా, విన్ఫ్రే, ఓప్రా విన్ఫ్రే, షీఈ్ ఎ వెరీ ప్రాక్టికల్ ఉమెన్, షీ హాస్ సీన్ లైఫ్ త్రూ థిక్ అండ్ థిన్. ఇదే అంటే వీళ్ళు అచీవర్స్ నో, అచీవర్స్ నో దట్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఏరియాస్. తర్వాత నెవిలి గొడాడ్ అనే ఆయన, ఆయన అంటాడు ఫీలింగ్ ఈజ్ సక్సెస్ అని, ఫీలింగ్ ఈజ్ ద సీక్రెట్ అంటాడు ఆయన. ఏం లేదు, నీవు లండన్ వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి, అక్కడ జాబ్ చేసి అక్కడే సెటిల్ అయ్యి యూరప్ అంతా తిరిగి లైఫ్ని ఎంజాయ్ చేయాలి అని అనుకుంటున్నారు కదా, అది ఎంతవరకు, డూ యూ ఫీల్ ఇట్? ఫీలింగ్ ఈజ్ ద సీక్రెట్ అంటాడు ఆయన. యూ షుడ్ ఫీల్ ఇట్. యూ షుడ్ ఫీల్ దట్ యు ఆర్ ఇన్ లండన్, యూ షుడ్ ఫీల్ దట్ యు ఆర్ స్టడీయింగ్ దేర్, యూ ఫీల్ దట్ యు ఆర్ లివింగ్ దేర్, యూ హ్యావ్ సెటిల్ డౌన్ దేర్. ఆ ఫీలింగు ఎప్పుడైతే మైండ్లోంచి వస్తుందో, ఫీలింగ్ వస్తుందో, దట్ జనరేట్స్. చూసారా, ఫీలింగ్ ఈజ్ ద సీక్రెట్ అంటాడు ఆయన. సో ఫీలింగ్ అనండి, విజువలైజేషన్ అనండి, బిలీఫ్ సిస్టమ్ అనండి, అవన్నీ ఫైనల్గా ఒకటే కదా. సో వెన్ యూ బిలీవ్ దట్ ఇట్ ఈస్ పాసిబుల్, దెన్ ఇట్ ఈస్ పాసిబుల్. అందుకనే గోయత్ ఆయన చెప్తారు,
యూ షుడ్ హ్యావ్ ఎ క్లియర్ విజన్. ఆయన ఇంకోలా చెప్తాడు, యూ షుడ్ హ్యావ్ ఎ క్లియర్ విజన్, యూ షుడ్ హ్యావ్ లేజర్ ఫోకస్. మామూలు ఫోకస్ కాదు, ఆ విజన్ ఉంటే సరిపోదు, లేజర్ ఫోకస్ లేజర్ ఫోకస్ ఉండాలి, మామూలు ఫోకస్ కాదు. తర్వాత ఫాలోడ్ బై బోల్డ్ యాక్షన్. దిస్ ఎ ట్రయాంగిల్ ఫిట్. క్లియర్ విజన్, లేజర్ ఫోకస్ అండ్ బోల్డ్ యాక్షన్. ఈ బోల్డ్ ఎప్పుడు, యాక్షన్ బోల్డ్గా ఎప్పుడు అవుతుందండి? ఖచ్చితంగా ఇది అవుతుంది, నేను సాధించగలను అనుకుంటే కదా. ఆ, నా వల్ల అవుతుందంటారా? అవుతుందా ఇది? ఈజ్ ఇట్ పాసిబుల్? ఆ స్టైల్లో ఆలోచిస్తే ఏమవుతుంది? ఏమీ కాదు. ఐ థింక్ ఐఎమ్ డన్. సో ఇదే సీక్రెట్, ఏం లేదు, ఇదే సీక్రెట్. కోరిక, డ్రీమ్స్, స్ట్రాంగ్ డిజైర్స్, బర్నింగ్ డిజైర్స్, దే ఆర్ నాట్ ఎనఫ్. యూ షుడ్ బిలీవ్ దట్ యూ కెన్ గెట్ దెమ్. యూ షుడ్ బిలీవ్ దట్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ టు డూ దట్. అంటే మన సక్సెస్ అనేది, మన అచీవ్మెంట్ అనేది మన చేతిలోనే ఉంది. మనకి కాన్ఫిడెన్స్ లేకపోతే, మనం బిలీవ్ చేయకపోతే అక్కడ ఏమీ కాదు. ఓకే అండి, ఆల్ ద బెస్ట్, గుడ్ నైట్, థ్యాంక్ యూ. దీని మీద మీ అభిప్రాయం వీడియోలో కామెంట్ బాక్స్లో పెట్టండి.